సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కవిత్వానికి స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న చిన్న కవిత పువ్వు లాంటి మాట. కవి వనజా తాతినేని. ఇప్పుడు కవిత వినేయండి. పువ్వు లాంటి మాట. నువ్వు నేను నాణ్యానికి చెరువవైపు. మనిద్దరిది పూర్తి సత్యము కాదు, పూర్తి అబద్ధము కాదు. నువ్వు నేను నాణ్యానికి చెరువవైపు. మనిద్దరిది పూర్తి సత్యం కాదు, పూర్తి అబద్ధం కాదు. నేను ప్రేమహస్తాన్ని అందిస్తాను. నేను ప్రేమహస్తాన్ని అందిస్తాను. గతంలో పొరపాట్లను తలుచుకుని సిగ్గిల్లుతూనే నువ్వు నన్ను క్రోధంగా చూస్తూ మరింత ద్వేషిస్తూ దూరం జరుగుతావు. ఉనికి బలపరుచుకుంటూ రాతి గదుల మధ్యనో సమాధులలోనూ దేవుడు లేడనే సంగతి తెలిసి కూడా కారణాలు వెతుక్కుని మరీ ద్వేషించుకునే మనం ఇంకో చోట కుక్కలా విశ్వాసం చూపిస్తూ తోకలూపుతుంటాం. కాలనాళికలో జీవిత క్రమమంతా ఇమిడిపోతూ ఉండగా కలంపోటులో విషం చిమ్ముకోవటం ఎందుకు? కడదాకా ద్వేషాన్ని మోయటం ఎందుకు? రాతి గదుల మధ్యను సమాధులలోనూ దేవుడు లేడనే సంగతి తెలిసి కూడా కారణాలు వెతుక్కుని మరీ ద్వేషించుకునే మనం ఇంకో చోట కుక్కలా విశ్వాసం చూపిస్తూ తోకలూపుతుంటాం. కాలనాళికలో జీవిత క్రమమంతా ఇమిడిపోతుండగా కలంపోటులో విషం చిమ్ముకోవటం ఎందుకు? కడదాకా ద్వేషాన్ని మోయటం ఎందుకు? చేతికి చిక్కని సంశయాల మనసును చుట్టుకునే పొగమంచు తెరలను వామహస్తంతో కొద్దిగా పక్కకు జరిపి పువ్వు లాంటి ఒక చిన్న మాట కలుపుకుందాం. మట్టి పరిమళాన్ని మట్టిలో కలిసిపోయేదాకా ఆస్వాదిద్దాం. రామిత్రమా, చేయి చేయి కలిపి అసలు శత్రువును అంతం చేద్దాం. మట్టి మూలం ఒకటే అని రుజువు చేద్దాం. చేతికి చిక్కని సంశయాల మనసును చుట్టుకునే పొగమంచు తెరలను వామహస్తంతో కొద్దిగా పక్కకు జరిపి పువ్వు లాంటి ఒక చిన్న మాట కలుపుకుందాం. మట్టి పరిమళాన్ని మట్టిలో కలిసిపోయేదాకా ఆస్వాదిద్దాం. రామిత్రమా, చేయి చేయి కలిపి అసలు శత్రువును అంతం చేద్దాం. మట్టి మూలం ఒకటే అని రుజువు చేద్దాం. పువ్వు లాంటి మాట. వనజా తాతినేని కవిత్వం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కవిత్వము, కథలు అనేకం వినిపిస్తూనే ఉన్నాను. తప్పకుండా వింటూ ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరో మంచి కథతోనో కవిత్వంతోనో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.